అండ్ బయటకు వస్తున్న వీడియోలో ఉన్నది ప్రవీణ కాదా అని తేల్చే విధానంలోనూ చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్లో ఆయన నివాసం నుంచి బయలుదేరేటప్పుడు ఆయన ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి లిక్కర్ కొనుగోలు చేసి ఆ తర్వాత తాగి అక్కడక్కడ ప్రమాదాలకు గురయ్యి రాజమండ్రి దగ్గర కొంతమూరులో ప్రమాదానికి గురయ్యారు అని చెప్తున్నారు. ఆ వీడియోస్లో కనిపిస్తున్నది పాస్టర్ ప్రవీణ్ అని చెబుతూ ఉన్నారు. కానీ ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదు అని చాలామంది అంటున్నారు. సో ఈ వీడియోలో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాకపోతే ఆ వీడియోలో ఉన్నది పాస్టర్ ప్రవీణ్గా నమ్మించడానికి క్రియేట్ చేసింది ఎవరు? ఈ వివరాలన్నీ కూడా బయటకు రావాలి. అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముందో కూడా బయటకు రావాలి. పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వస్తున్న అనుమానాలపై మాట్లాడటానికి పాస్టర్ ప్రవీణ్కి అత్యంత సన్నిహితులు నోవా ఎన్ఆర్డి. ఆయన రావులపాలెం బైబిల్ మిషన్ ఏఓగా కూడా ఉన్నారు. ప్రవీణ్ పగడాలకు అత్యంత సన్నిహితంగా కూడా ఉంటారు, రెగ్యులర్గా కూడా మాట్లాడతారని తెలుస్తుంది. ఆయన ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మనం నోవా ఎన్ఆర్డితో మాట్లాడబోతున్నాం. ఆయనతో మాట్లాడితే మనకి ప్రవీణ్ గురించి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. నోవా నమస్తే అండి. నమస్తే అండి. నోవా గారు, మిగిలిన విషయాలన్నింటిలోకి వెళ్లే ముందు ప్రవీణ్ పగడాల మీకు ఎంత బాగా తెలుసు? ప్రవీణ్ పగడాల గారు యొక్క పరిచయం గురించి చాలా సంవత్సరాల నుంచి వారు 7 సంవత్సరాల నుంచి రాజమండ్రి ప్రాంతంలో వారు పరిచర్యను ప్రారంభించారు ఇక్కడ ఏరియాలో. అప్పటి నుంచి వారు ఈ ప్రదేశానికి రావడం, ఇక్కడ అనేక రీతులుగా క్రైస్తవ్యంలో ఉపదేశాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. చెప్పండి. ఓకే, అంటే మీరు ఎంత రెగ్యులర్గా కలుస్తారు ఆయన్ని? ఆయన మరణించడానికి ముందు ఎప్పుడు కలిశారు? రెగ్యులర్గా కాదండి. ఆయన ఇప్పుడు మీకు విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క యూత్ విత్ ఏ మిషన్ అనేటువంటిది, వైవం అనేటువంటిది ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉందండి. ఇది 200 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన దానిలో ఈయన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ఆ సంస్థ పక్షంగా ఆయన సొంతంగా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు. ఇది పైనుంచి ఫండింగ్స్ ఏమీ రావు దీనికి. ఆయనే సొంతంగా ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి చేస్తారు. నో గారు, ఆ సంస్థ పేరేంటన్నారు? ఎందుకంటే ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది. వైవం యూత్ విత్ ఏ మిషన్. ఓకే, యూత్ విత్ ఏ మిషన్. ఓకే, అంటే సహజంగా బైబిల్ మిషన్ అంటున్నారు. బైబిల్ మిషన్ అనేది వేరు. ఓకే, బైబిల్ మిషన్కి ప్రెసిడెంట్గా రెవరెండ్ డాక్టర్ పి సజీవరావయ్య గారు ఉన్నారు నరసాపురం. ఆ బైబిల్ మిషన్ వేరు. ఇది యూత్ విత్ ఏ మిషన్ బైబిల్ కాలేజ్. దీన్ని డిటిఎస్ అంటారు, అంటే డిసైబుల్స్ ట్రైనింగ్ స్కూల్ అంటారు దీన్ని. డిటిఎస్, ఈ డిసైబుల్స్ ట్రైనింగ్ డిటిఎస్, ఓకే, డిసైబుల్స్ ట్రైనింగ్ స్కూల్ అంటారు. ఇది ఈయన అండర్లో హైదరాబాద్లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, ఛత్తీస్గఢ్లో ఒకటి, ఈయన అండర్లో ఈ స్కూల్స్ నడిపించబడడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది చాలా షార్ట్ టర్మ్ స్కూల్, ఇది లాంగ్ టర్మ్ కాదు. ఒక 5 months స్కూల్ ఇది ఎక్కడ జరిగినా. ఆయన ఈ స్కూల్స్కి సంబంధించినటువంటి బర్డెన్స్ అన్నీ కూడా ఆయనే చూసుకుని, ఒక క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో జీవించారో అలాగే మనం జీవించాలి అని డిసైపుల్స్ అనగా ఆయన శిష్యులు ఎలాగైతే ఉన్నారో, ఎలాగైతే దేవుని కోసం పరిచర్య చేశారో అలా మనం పరిచర్య చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఈయన డిసైబుల్స్ ట్రైనింగ్ స్కూల్ కింద ఏర్పాటు చేసి, ఇది రావులపాలెము గత మార్చి నెల 22కి ముందు వచ్చారు. ఆయన ఇక్కడ క్లాసెస్ చెప్పారు. ఈయన నిర్వహించేటువంటి ఈ డిటిఎస్ఎల్లో వారు రెగ్యులర్గా క్లాసెస్ చెబుతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి జ్ఞానం అంతటిని వారికి ఇస్తారు. ఇది ప్రవీణ్ గారి యొక్క ప్రత్యేకత ఇక్కడ జరిగేటువంటి విషయాలు. ఓకే, గత మార్చిలో వచ్చారండి ఆయన రాజమండ్రికి, రావులపాలెంకి. మార్చిలో రావులపాలెంలో క్లాసెస్ జరిగాయి ఇక్కడ. అంటే ఆల్రెడీ ఆ స్టూడెంట్స్ ఇక్కడ వేరియస్ ప్లేస్ నుంచి వస్తారు. ఇక్కడ ఓన్లీ ఇక్కడోలే కాదు, మొన్న జరిగినటువంటి బ్యాచ్లో అయితే కనుక పంజాబ్ నుంచి వచ్చారు. ఓకే, మొన్న మార్చి 24 మార్చి 22కి ముందు ఇంచుమించు 10 రోజుల ముందు వచ్చి ఉంటారు ఆయన ఇక్కడికి. సో మీరు అప్పుడు కలిశారు? అప్రాక్సిమేట్లీ అప్పుడు నేను లేను, కలవలేదు. అయితే ఆ స్టూడెంట్స్ మళ్ళీ మా చర్చ్లో ఇక్కడ యాక్టివిటీస్ చేస్తారు, యూత్ మీటింగ్స్ పెడతారు, వాళ్ళు కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. దానికి ఇక్కడ రాజమండ్రి డిటిఎస్కి రామ్మోహన్ గారు ఇక్కడ దానికి మెయిన్గా ఆయన చూసుకుంటారు. రామ్మోహన్ ఎక్కువగా రామ్మోహన్ గారితో మేము ఇంటరాక్ట్తో ఉంటాం.
ఓకే ఓకే, అంటే ఆ రోజు రామ్మోహన్ నుంచే మిస్డ్ కాల్ కూడా ఆయన మొబైల్కి ఉన్నాయి అని చెప్తున్నారు, రైట్? అవునండి, అవును. ఈయన అంటే ఆ రోజు జరిగిన విషయాన్ని నాతో రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఆ రోజు చెప్పింది ఏంటి అని అంటే ఆయన 11-12 మధ్య హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఉదయం. అయితే నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన నాకు. కనీసం ఆయన మధ్య మధ్యలో 1 hour 2 hours కన్నా ఫోన్ చేసి పలానా చోటుకు వచ్చారని చెప్పేసి ఆయనకు వాట్ అబౌట్స్ ఎక్కడున్నారో చెప్తారు అందరికి. ఎవరికి ఇంటి దగ్గరే చెప్తారు, ఏ ప్లేస్కి వెళ్తున్నారో ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఆ పిలిచినటువంటి రామ్మోహన్ గారికి, రాజమండ్రి గారికి నీకు చెప్తారు. అయితే ఈయన ఫోన్ లిఫ్ట్ చేయలేదట ఆ వేళ అసలు. అయితే 5:30 గారికి మిస్సెస్ ఉదయం బయలుదేరేటప్పుడు ఈయన చెప్పలేదు, అసలు ఆయన రాజమండ్రి వస్తున్న విషయం చెప్పలేదు. బయలుదేరినప్పుడు చెప్పలేదు. వస్తారని తెలిసి ఈయనకి, కానీ ఆ రోజు ఫోన్ ఈయన చేసినా ఎత్తలేదు, లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే సాయంకాలం 5:30 ఆ ప్రాంతం 6కి పగడాల గారి యొక్క మిస్సెస్ రామ్మోహన్ గారికి ఫోన్ చేశారు. ఇలా ప్రవీణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు, మీకేమైనా చేశారా అని అడిగితే, లేదమ్మా నాకు చేయలేదు, నేను ఫోన్ చేస్తాను ఎత్తట్లేదు అని ఈ రామ్మోహన్ గారు ఆల్రెడీ జెసికా గారికి చెప్పారు విషయాన్ని. అయితే ఈయనకున్న అలవాటు ఏంటంటే దారిలో వస్తూ కనీసం ఎక్కడ ఆగినా ఫోన్ చేసి కాసేపు మాట్లాడి వివరాలు చెప్పేస్తూ ఉంటారు సహజంగా. అయితే ఆ రోజున 5:30 అయినా కానీ ఫోన్ చేయలేదని వీళ్ళు కంగారు పడ్డారు. కంగారు పడితే తర్వాత 9:30కి ప్రవీణ్ గారు ఫోన్ చేసి, నేను విజయవాడ వచ్చాను తర్వాత మాట్లాడతానని పెట్టేశారని చెప్పేసి మాత్రం చెప్పారు నాకు. జెస్సీ గారు నాకు ఫోన్ చేసి మరలా 9:30కి, మరలా అప్పటి నుంచి నాకు ఆయన ఫోన్ లేదు. నేను మిస్డ్ కాల్స్ 9:30కి భార్యకు ప్రవీణ్ ఫోన్ చేసి చెప్పారు నేను విజయవాడ వచ్చేసాను అని. ఫోన్ చేశారు, విజయవాడలో ఉన్నాను నేను, ఓకే తర్వాత చేస్తాను నీకని పెట్టేశారు. అయితే ఆయన ఎప్పుడు అలా చేయరు. ఆయన ఎప్పుడు కూడా అలా ఒక 2 మాటలు మాట్లాడి పెట్టరు ఆయన. సహజంగా తన మిసెస్తో కానీ ఇక్కడ రామ్మోహన్ గారితో కానీ ఎక్కడున్నారో వాట్ అబౌట్స్ అన్నీ ఎక్కడ దాకా వచ్చాను అనే విషయాలని చెప్తారు ఎప్పుడు. ఎందుకంటే ఆయనకి థ్రెట్ ఉందనే విషయం ఆయన తెలుసు కనుక చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన ఖచ్చితంగా, ఎక్కడున్నాను ఏ విషయాలు అనేది కూడా ఖచ్చితంగా. అయితే 9:30కి ఫోన్ చేసి మళ్ళీ నేను చేస్తానని పెట్టేశాడు ఆయన. ఆ విషయం ఆవిడ మళ్ళీ రామ్మోహన్ గారికి ఫోన్ చేసి చెప్పింది, ఇలా నాకు చేశారు విజయవాడ దాకా వచ్చారంట అని చెప్పేసి నన్ను. తర్వాత నుంచి రామ్మోహన్ గారు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయడం జరగలేదు. అయితే ఈ విజయవాడ నుంచి 9:30 దగ్గరికి ఉన్నటువంటి విషయమే చాలా మిస్టీరియస్గా ఉందనేటువంటిది రామ్మోహన్ గారి యొక్క ఆలోచన. ఎందుకంటే అది ఎక్కడున్నారో ఏంటనేటువంటిది. ఇప్పుడు వచ్చేసి సీసీ ఫుటేజ్లు ఏవి కూడా మేము చూసాం, అన్నీ కూడా ఆయన మేనరిజం అది కాదు, ఆయన విధానం అది కాదు, ఆయన నడిచే విధానం అది మాకు తెలిసినంతవరకు ఆ విషయాలన్నీ కూడా. సో ఆ వీడియోస్లో ఉన్నదైతే ఆయన కాదు, ఆ వీడియోస్లో ఉన్నదైతే కనుక ఆయన మేనరిజం కాదు, ఆ వ్యక్తులు కాదు. ఎందుకనంటే ఆయన ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ మీకు పెట్టాను, ఆల్రెడీ ఆయన ఇక్కడ స్కూల్లో టీచింగ్ చేసిన ఫొటోస్ పెట్టాను, ఆయన పర్సనాలిటీ పెట్టాను మీకు మొత్తం అంతా కూడా. నేను మీకు తెలిస్తే చూస్తే అర్థమైపోతుంది దాంట్లో ఆ వ్యక్తి కొంచెం పొట్ట ఉన్నట్టుగా కొంచెం ఉన్నట్టుగా. రెండోది హైదరాబాద్లో ఒక వీడియో వచ్చింది లిక్కర్ మాల్లోకి. హైదరాబాద్లో ఉదయం 12:24 లిక్కర్ మాల్లోకి వెళుతున్న వీడియో కూడా అయింది కాదంటారా? అదే మేము చెప్తున్నాను. అక్కడి నుంచే ఇప్పుడు అన్ని సీసీ కెమెరా ముందు నేనేం చెప్తున్నానంటే ఈయన చాలా భక్తిభావంలో జీవించేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మాకు దొరకడు, అసలు ఇలాంటి వ్యక్తి క్రైస్తవుల్లో దొరకడు. ఇలాంటి వ్యక్తి అందరికీ బోధించే వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చేశారా అనేటువంటిదే మాకు ఆలోచన. ఎందుకంటే ఆయన అంటే ఇక్కడ రెండండి, ఆయనకు ఉన్నటువంటి ప్రొఫైల్ ప్రకారం చూస్తే ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్, 2 ఆయన అంతమొందించటం. ఇప్పుడు ఆ వీడియో డూప్ అయితే ఆయన అంతమొందించడానికి చేస్తున్న వీడియో, కానీ అది ఏ వీడియో కాదు, అది డూప్. అందులో ఉన్నది ప్రవీణ్ పగడాలనా కాదా అన్నది తెలియాలి. అది డూప్ అయితే క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, అంతమొందించడానికి చేసినట్టే అవుతుంది, ఆయన చంపడానికి చేసినట్టే అవుతుంది. అది ప్రవీణ్ పగడాల ప్లాన్డ్ గా చేశారు, ఇది ప్లాన్ చేశారు అనేటువంటిది ఫస్ట్ నుంచి మా యొక్క అనుమానం. నేను అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని, గుచ్చి ఎందుకు అడుగుతున్నానంటే ఒక విషయం నాకు క్లారిటీ కావాలి. అంటే మీరు ఆయన చివరిసారికి ఎప్పుడు చూశారు? మొన్న మార్చిలో 22 కంటే ముందు వచ్చినప్పుడు కాదు, మార్చిలో అప్పుడు లేనండి, అప్పుడు నేను చూడలేదు. రాజమండ్రి నుంచి చూసాను, జస్ట్ మా బ్రదరు కలిసినప్పుడు మాత్రం అంతే.